నమఃశివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్కు తరలివచ్చి పుణ్యఫలాలు ప్రసాదిస్తున్న పుణ్యలింగేశ్వరుణ్ణి పరిపరి విధాలుగా సేవించుకుంటారు. ఈ పుణ్యమూర్తిని దర్శించడం ఎంత పుణ్యదాయకమో అంతే విధంగా పుణ్యప్రాప్తి లభిస్తుంది. పుణ్యఫలాలు ప్రసాదించే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కూకట్పల్లి, హైదరాబాదు నుండి విచ్చేసిన దేవరాజు గారి కుటుంబ సభ్యులందరి పేర్లపై వారి గోత్రనామాలతో పూజ చేయించుకున్నారు. 3 కన్నుల వానికి స్వయంగా జలాభిషేకం చేసి అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. పుణ్యలింగానికి నమస్కరించుకుని శివయ్య ఆశీస్సులు పొందారు. స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించగా పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. అర్చకులు భక్తులను శఠగోపంతో అక్షింతలతో దీవించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని పూజలు చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. గాయత్రీదేవ్యై నమః. రుద్రాయ నమః. అధేశ్వరాయ నమః. అగ్నేయ నమః. దివ్యాయ నమః. అద్యాయ నమః. అగ్నేయ నమః. శ్రీ ప్రజాపతే నమః. అనంతరం శరవేగంగా నిర్మిస్తున్న శివాలయ పనులలో తమ వంతు సహకారంగా వారి చేతుల మీదుగా ఇటుకలను అందించి శివాశీస్సులు పొందారు. శివునికి నూతన దేవాలయ నిర్మాణం, పరిపూర్ణ భక్తితో భూమి పూజ శుభారంభం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి పూజా మందిరం, ఆగమ శాస్త్ర నియమాలతో జరిగే ఈ యజ్ఞం మహాపుణ్యక్షేత్రం. అనంతరం అనాథుల వైద్యశాలను, అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించారు. అనంతరం పుణ్యక్షేత్ర నూతన నిర్మాణానికి తగిన సాయంగా అందించి సర్వేశ్వరుని దివ్యాశీర్వచనాలను పరిపూర్ణంగా పొందారు. భక్తి మార్గంలో తరించిన ఈ కుటుంబం ఎంతగానో సంతోషించి తన్మయత్వం చెందారు. వారికి ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా అందాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. నా పేరు దేవరాజు, నేను ఉండేది కూకట్పల్లి. వచ్చిన తర్వాత రిసీవింగ్ బాగుందండి, చాలా బాగుందని రిసీవింగ్. ఈ గట్టు శంకరు శ్రావణి గారితో వాళ్ళు మంచి చేశారు. ఇక్కడ ఇన్ని 2 ఎకరాల లోపల వీళ్ళు ఇంత చేశారంటే చాలా బాగుంది. ఇక్కడ నాకు వీళ్ళని చూసే వరకు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ వీళ్ళు చూసే వరకు చాలా బాగుంది. వీళ్ళు లేడీస్ కానీ జెంట్స్ కానీ వీళ్ళంతా అనాథ ఆశ్రమం నుంచి ఎక్కడెక్కడ తీసుకొని వచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి అంతా వాళ్ళ సేవ చేయడం చాలా గొప్పతనం. ఇది కృతజ్ఞతలు వాళ్ళకు. ఇది ఎప్పటికీ ఇట్లనే నడుస్తుండాలి. ఇది ఇంకా డెవలప్మెంట్ కావాలి. ప్రతి ఒక్కరు ఇది ఆలోచించుకొని చేయండి అండి. ప్రతి ఒక్కరు ఇదంతా దీంట్లో ఐకతమే అందరూ ఉండాలని మేము అనుకుంటున్నామండి. ఇంకా కొందరు డొనేషన్ చేసేవాళ్ళు డొనేషన్ చేయండి. పెళ్ళిది కానీ బర్త్డే కానీ ఏదైనా కానీ ఇక్కడ వచ్చి మీరు డొనేషన్ చేసుకోండి. మీరు చాలా లాభం పొందుతాడు, మీకు పుణ్యం కలుగుతుంది. మీకు అంతా మంచి పుణ్యం కలుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని చూసిన తర్వాత మీ కళ్ళలో ఎట్లా ఉంటుంది, ఏం కథ, మన మనుషులు ఎట్లా ఉన్నారు, ఏం కథ అని ఆలోచించుకోండి. మీరు మానవత్వం మీరు ఒకటి ఆలోచించుకొని మంచిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను కూకట్పల్లి నుంచి వచ్చానండి. నా పేరు శాంత. ఇక్కడ రాకముందు ఒకలాంటి ఫీలింగ్ ఉండే, ఇక్కడ వచ్చాక చాలా బాగా అనిపించింది. వాళ్ళని చూశాక ఇంకా ఇలా ఉన్నారా, మనం ఎన్నో చేస్తాము, ఎన్నో వృధా ఖర్చులు చేస్తాం, ఇలాంటి వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుందని అనిపించింది నాకైతే. ఈ డెవలప్ కానీ అంటే ఇదివరకు ఉన్న డెవలప్ కానీ ఇప్పుడున్నది కానీ ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందాలని అనుకుంటున్నాను.